రావడానికి మాకు ఎంతగా పంపించారు. ఓ ప్రభా, మరి నిజమైన నిబంధన మందసం అది ఒక దినాన ఓ ప్రభా, మరి చెక్కతో చేయబడి బంగారము పొదగబడి అతి పరిశుద్ధ స్థలంలో పెట్టబడి ప్రధాన యాజకుని యొక్క చేత రక్తము పూయబడి పైన షకీనా గ్లోరీతో నింపబడి 2 కెరూబుల మధ్యలోంచి మీ స్వరం మాట్లాడేది కూడా మా ప్రభు. ఆ నిబంధన మందసము ఇప్పుడు రాతి గుడారాల్లోంచి మరి చర్మము తెర వరకు నుండి ఇప్పుడు ఆ నిబంధన మందసం ఇప్పుడు ఓ ప్రభు మరి నిజమైన మానవ మందిరంగా మారిపోయింది మా ప్రభు. మేము అతి పరిశుద్ధ స్థలంలో ఉన్నాము, మా పైన అగ్నిస్తంభాన్ని కలిగి ఉన్నాము, మేము లోపల వెలుపల బంగారాన్ని పొంది ఉన్నాము, దైవత్వాన్ని పొందబడి ఉన్నాము. దేవుడు మా ద్వారా ఇప్పుడు మాట్లాడుతున్నారు. ఓ ఇదే నిజమైన నిబంధన మందసం అని గొప్ప సందేశాన్ని మా ప్రభు సిద్ధం చేసి దేవుడు మీకు తీసుకుంటున్నాం. సంఘాన్ని దీవించండి, బలపరచండి. కూర్చున్న సహోదరులను దీవించండి. దూర ప్రాంతం నుంచి ఐక్యత పొందుకున్న సహోదరులను దీవించండి. రాలిన సహోదరులు కూడా మీరు బలపరచండి. మీ యొక్క వాక్యంలో మరింతగా బలపడినట్లుగా మేము మరింతగా మరి గడిచిన కాలం కంటే ఇప్పుడు మీకు సమీపంగా నడిపించబడినట్లుగా మీరే సహాయం చేయండి. మీరే నడిపించి మహిమాకారంత ప్రభావం పొందుకోమని రాజులకు రాజుగా ప్రభువులకు ప్రభువుగా పెండ్లి కుమారుడిగా మా మధ్యకి రాబోతున్న మా విమోచకుడైన క్రీస్తు ప్రణామం మీ యొక్క నామంలో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభుత్వం. ఆమేన్. మహాపరిషుద్ధుడైన క్రీస్తు ప్రణామ నామానికి స్తుతులు స్తోత్రములు కలుగుగాక. మనం అనుకున్నట్లుగానే మన పనులన్నీ కూడా ప్రభు యొక్క ప్రేమలో చాలా వరకు మనం పూర్తి చేసుకుంటూ వచ్చాం. మరి ఇంకా ముగింపు పనులు మాత్రమే మనకు మిగిలి ఉన్నాయి. సేవింగ్ పనులు కూడా చాలా పెద్దగా అయిపోయినాయి. ఇంకా మనకి డిజైన్ వర్క్ మాత్రమే 2-3 రోజులు ఉంటుంది, దాంతో అయిపోయింది. అది అయిపోతే లోపల వాల్కేళ్ళు టైల్స్ వేసుకుంటే మన చర్చి మనకి అందుబాటులోకి వచ్చేస్తుంది. కాబట్టి మీరు అందరూ కూడా ప్రార్థన చేయండి, పనులు కూడా త్వరగా చేసుకున్నట్లుగా. అదేవిధంగా మనం ఓపెన్ చేయాలని పెట్టుకున్నాం 29, 30, 31, 28, 29, 30, 31. 28 చర్చి ఓపెనింగ్, 29, 30 మరి మీటింగ్లు. అదేవిధంగా ఆదివారం ఆరాధన 4 రోజులు మరి మనము ఈ కార్యక్రమాన్ని చేసుకోవాలని మనం సమయాన్ని పెట్టుకున్నాము. దానికి మనం బహిరంగంగా ప్రకటించలేదు. ఇప్పుడు దాన్ని బట్టి ఇప్పుడు మన సహోదరులు మరి దూర ప్రాంతం నుంచి వచ్చే సహోదరులు అడుగుతున్నారు కాబట్టి రిజర్వేషన్ చేసుకోవాలని అడుగుతున్నారు కాబట్టి మనం ఖచ్చితంగా మనం పెట్టినట్టుగా ఆ టైం ఏదైతే ఉందో ఆ టైం ప్రకారంగానే 28, 29 మరి ఈ యొక్క 30, 31 4 రోజులు కూడా మరి మనం మీటింగ్స్ పెట్టుకున్నాం. పనులు అయిపోతే అనుకుంటాను, నేను మ్యాక్సిమం పనులు అయిపోతే అనుకుంటాను. ఒకవేళ పనులు అవ్వకపోతే కనుక అన్ని కారణాల వల్ల పనులు అవ్వకపోతే అలాగే మరి 28, 29, 30, 31 ఈ 4 రోజుల పాటు మనకి మీటింగ్స్ ఉంటాయి. ఒకవేళ ఏదైనా అనివార్య కారణాల వల్ల మరి మన యొక్క పనులు చర్చి పనులు పూర్తి చేయలేకపోతే కనుక మరి అందరి ప్రతిష్టలు మాత్రమే కొంచెం మనం తర్వాత ఎక్కడ పెట్టుకోవాల్సి ఉంటుంది. అలా అయిపోతే పర్వాలేదు, అవ్వకపోతే మాత్రమే అది కొంచెం పోస్ట్పోన్ చేయాల్సిన ఆలోచనలో ఉన్నాం కొన్ని పరిస్థితుల వల్ల. కాబట్టి దానికోసం కొంచెం ప్రార్థన చేయండి. మీటింగ్స్ అయితే మాత్రం మనకి 28, 29, 30, 31 ఈ డేట్లు అయితే కన్ఫర్మ్.
ఇప్పుడు మన సహోదరులు ఎవరైనా మరి ముందుగానే టికెట్స్ బుక్ చేసుకోవాలనుకుంటే కనుక సమయం కావాలి కాబట్టి ఇప్పటికే మొత్తం అంతా ఫుల్ అయిపోయిందని చెప్తున్నారు సహోదరులు. కాబట్టి మన దూర ప్రాంతం నుంచి వచ్చే సహోదరుల దృష్ట్యా మనం కూడా బ్రహ్మభర్తను ఆహ్వానించాం కాబట్టి వాళ్ళకు కూడా రిజర్వేషన్ అవసరమే. కాబట్టి ప్రతి వాళ్ళకి కూడా రిజర్వేషన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఈ డేట్లు 28, 29, 30, 31 ఈ డేట్లు మనం మీటింగ్స్ ఏర్పాటు చేసుకున్నాం. ఒక 70-80% ఖచ్చితంగా చర్చ్ ఓపెనింగ్ ఉంటుంది. ఆ 30% మాత్రమే ఒకవేళ పనులు ఇంకా ఏదైనా మరి పరిస్థితుల వల్ల ఆగిపోతే మాత్రమే మరి పోస్ట్ పోన్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని మీటింగ్లు మీరు అంత సిద్ధపడాలని కోరుకుంటున్నారు. చాలా మంది మాట్లాడుతున్నారు, బ్రదర్ మరి ఏంటి లేదు తెలియదు, ప్రకటన బ్రదర్ ఏంటో తెలియదు నాకు కూడా. వచ్చారు సరే మాట్లాడతాను తర్వాత బ్రదర్కి ఇస్తాను. కాబట్టి మీరు 28, 29, 30, 31 4 రోజులు మనం లెక్కేసుకుంటే ఇప్పటి నుండి 6 వారాలు ఉంది. గురువారానికి అంటే మళ్ళీ గురువారం అంటే మనకి గురువారంతో స్టార్ట్ అవుతున్నాయి. 28వ తారీఖు గురువారం. ముందు రోజు కూడా సెలవే, ఆ రోజు ఏదో పబ్లిక్ హాలిడే ఉంది. ఈ నెల రోజులు అంటే సుమారుగా 40 రోజులు లాగా ఉన్నట్టుంది. ఈ 40 రోజుల్లో వారంలో ఒక రోజు అంటే ఆదివారం మీరు చేస్తున్నారు, కానీ వారంలో ఒక రోజు పూర్తిగా మందిర పనిలో మనం ఏదో ఒకటి చేసుకుంటే మన కొంతవరకు పనిని మనం పూర్తి చేసుకోవచ్చు. కాబట్టి గురువారం, ప్రతి గురువారం మనం మీటింగ్స్ దగ్గరికి వచ్చినాయి కాబట్టి కరెక్ట్గా 6 వారాలు ఉన్నాయి. 6వ వారం తీసేస్తే 5 వారాలు ఉంటాయి. 6వ వారం మీటింగ్సే కాబట్టి 5 వారాలు ఉంటాయి మధ్యలో. ఈ 5 వారాల్లో ప్రతి గురువారం ఉదయం మీరందరూ కూడా అక్కడికి వచ్చి, ఇక్కడ వర్క్ ఉంటుంది, మీ అందరూ కూడా పని చేయాల్సి ఉంటుంది. ఆదివారం ఎలాగో మనం మధ్యాహ్నం నుంచి మనం చేస్తున్నాము, కానీ ఒక రోజు పూర్తిగా మనం చేసుకోగలిగితే పనులు మనం చాలా కాబట్టి 5 వారాలు పిల్లలకి సెలవులే కాబట్టి ఆ పని ఉంది ఈ పని ఉంది అని సాకులు మీరు చెప్పర్లే. అయినా నేను మళ్ళీ గుర్తు చేస్తున్నా. మిగతా పనులన్నీ కూడా మీరు ముందుగానే చక్కబెట్టుకోండి. గురువారానికి ముందుగానే చక్కబెట్టుకోండి, లేదా గురువారం తర్వాత పెట్టుకోండి ఆ పనులు. ఖచ్చితంగా గురువారం ఉదయం 8-9 గంటలకల్లా ప్రతి ఒక్కళ్ళు మరి సిస్టర్స్, బ్రదర్స్, యవనస్తులు ముఖ్యంగా అందరూ కూడా మరి ప్రతి గురువారం మరి ఈ 5 వారాలు మరి ఇక్కడ మందిర పనులు వారానికి ఒక్కరోజే కాబట్టి మనం ఇప్పటివరకు చేశారు, కానీ మనం ప్రత్యేకంగా సమయాన్ని కేటాయించలే. మన ఆదివారం వస్తున్నాం, ఆదివారం అయిపోయిన తర్వాత వీళ్ళని బట్టి చేసుకుంటాం, వెళ్ళిపోతున్నాం. కానీ ఈ 5 వారాలు మాత్రం ఖచ్చితంగా మీరు మరి మందిర పనుల్లో పాల్గొనాల్సి ఉంటుంది. గురువారం ఖచ్చితంగా ఉదయం. ఇంకొక సంతోషకరమైన విషయం ఏంటంటే, మీరు ఉదయం 9 గంటలకు వచ్చారనుకోండి, సాయంత్రం మనం ఎంతవరకు చేయగలమో, మధ్యాహ్నం ఎండలో చేయలేం కాబట్టి మనం మన వెసులుబాటును బట్టి ఎంతవరకు చేయగలమో అంతగా చేసుకున్న తర్వాత మనకి గురువారం జరగాల్సినటువంటి సహోదరుల కూడిక ఇక్కడే జరుగుద్ది. ఆ కూడిక అయిపోయిన తర్వాత దగ్గరగా అందుబాటులో ఉన్నవాళ్ళు నైట్ వెళ్ళిపోవచ్చు, లేదు దూరం అయిన వాళ్ళు పొద్దున ఉదయం లేచి వెళ్ళిపోవచ్చు పనికి. అదొక సంతోషం. మనం ప్రతి వారం మరొకసారి సహోదరులతో కలిసి ప్రభువుని ఆరాధన చేస్తున్నాం అనేది అదొక సంతోషకరమైన విషయం. కాబట్టి ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోండి. మీరు అందరూ కూడా మరి గురువారం నాడు నాకు ఏ పని ఉంది బ్రదరు, కొంచెం లేట్ అవుద్దేమో ఇవన్నీ చెప్పొద్దని ముందుగానే నేను ప్రేమపూర్వకంగా మిమ్మల్ని కోరుకుంటాను. నేను ఖచ్చితంగా ఈ 5 గురువారాలు మీరు ఇక్కడికి వచ్చి మీ ఏ పని చేయగలరో, మందిరంలో మీరు ఎంతగా మీ వల్ల ఏ పని పూర్తి అవుతుందో ఆ పనిని ఎవరు సామర్థ్యం గల వారు, శుభ్రం చేసేవాళ్ళు అయితే శుభ్రం చేయాల్సిన పని చాలా ఉంది. మరి వర్క్ చేసేవాళ్ళు ఇంకా దాన్ని సరి చేయాల్సింది, మనం బయట దారి, ఈ పనులు చాలా ఉన్నాయి. కాబట్టి ఈ లోపు మనం మ్యాక్సిమం ప్రయత్నం చేద్దాం. ఈ 5 వారాల్లో మనం ఒకవేళ మన పనులన్నీ కూడా చక్కబెట్టుకోగలిగితే మనం అనుకున్నట్లుగానే మందిరాన్ని మనం ప్రారంభం చేసుకుందాం. కాబట్టి ఈ 5 వారాలు మీరు గుర్తుపెట్టుకొని ఖచ్చితంగా గురువారం ఉదయం 9 గంటలకల్లా ఇక్కడ ఉండాలని. మీ పనులు ఎలాంటి పనులు ఉన్నా ముందుగానే చేసుకోండి, లేదా తర్వాత పెట్టుకోండి, మిగతా రోజుల్లో పెట్టుకోండి. గురువారం మాత్రం మీరు ఖచ్చితంగా మందిర పనికి మీరు పరిచర్య చేయాలి అనేది మీరు గట్టిగా పెట్టుకోండి.
తర్వాత మనం చేద్దామన్నా ఇంక పనులు ఉండవు. దేవుని కోసం మనం పనులు చేద్దామన్నా ఇంకేముంటాయి, పూర్తి అయిపోతుంది. కాబట్టి మనకి ఖచ్చితంగా 5 వారాలు మీరు మీ యొక్క వ్యక్తిగత పనులు చేసుకోండి, కానీ ముందుగానే చక్కబెట్టుకోండి. లేదు గురువారం తర్వాత చక్కబెట్టుకోండి, కానీ గురువారం మాత్రం ఖచ్చితంగా ఈ 5 వారాలు మీరందరూ కూడా వచ్చి మరి పగలంతా ప్రభు యొక్క పనిలో సహకరించి, అదేవిధంగా సాయంత్రము మీ యొక్క ప్రేమతో సహవాసంతో గురువారం మరి దేవుని యొక్క సన్నిధిలో కలుసుకుంటారని నేను కోరుకుంటూ ఉన్నాను. 6వ వారం మనం అనుకున్నట్లుగానే మనకి ఇక్కడ మీటింగ్స్ స్టార్ట్ అయిపోతాయి. మందిర ప్రతిష్ట, గురుతం ప్రతిష్ట లేదనుకుంటే మీటింగ్ స్టార్ట్ అయిపోతాయి. కాబట్టి వీటన్నిటి నిమిత్తము అన్నిటికంటే ముఖ్యంగా మీరు చేయాల్సింది మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో ఇదంతా కూడా ప్రభు నామ మహిమార్థమై జరిగినట్లుగా, ఇక్కడ ఏ మానవునికి ఘనత కాదు కానీ ప్రభువుకు మాత్రమే ఘనత కలిగినట్లుగా, మరి ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనే సహోదరులు ఎంతో దూర ప్రాంతం నుంచి వస్తారు. కాబట్టి వందల కొలది మరి కిలోమీటర్లు ప్రయాణం చేసి వస్తారు. కాబట్టి వాతావరణం కూడా చాలా వేడిగా ఉంది. కాబట్టి దేవుడు మనకి అన్ని విధాలుగా మరి మంచి వాతావరణాన్ని, ఆశీర్వాదాన్ని, ప్రేమను, ఎందుకంటే ముఖ్యంగా ఆయన యొక్క గొప్ప ఉజ్జీవాన్ని, గొప్ప కదలికని ఈ చివరి సమయంలో తొలకరి కడవరి వర్షాన్ని ఇస్తానని చెప్పి ప్రభు వాగ్దానం చేశారు. కాబట్టి ఆ యొక్క తొలకరి కడవరి వర్షం యొక్క గొప్ప కదలిక మరి ఇక్కడ దేవుడు అనుమతించాలని కూడా మీ అందరూ మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కాబట్టి 28, 29, 30, 31 ఆదివారం. కాబట్టి ఈ 4 రోజులు ఈ గొప్ప మహిమకరమైన మరి రోజులు. కాబట్టి మీరందరూ కూడా తప్పకుండా మరి పాల్గొని వాటిని వినియోగించుకోవాలని కోరుకుంటున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగాక. నిర్గమనము అనగా ఏంటి? నిర్గమనము అంటే అర్థం ఏంటి? ప్రయాణం. బ్రహ్మ గారు ఏం చెప్పారంటే దానికి సరైన అర్థం ఒక స్థలాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడం. సరైన అర్థం ఒక స్థలాన్ని శాశ్వతంగా విడిచిపెట్టడం అంటే ప్రయాణమే, కానీ మనం శాశ్వతంగా ఆ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవడం అనమాట. ఇప్పుడు మనము 3వ యాత్రలో ఉన్నాం. 3వ యాత్రలో మనం ఉన్నాం. మొదటి యాత్రలో యేసుక్రీస్తు మోషేగా ఉన్నారు, క్రీస్తు యెహోషువగా ఉన్నారు. యేసుక్రీస్తు మోషే, క్రీస్తు యెహోషువ. 2వ యాత్రలో క్రీస్తు మోషేగా ఉన్నారు, క్రీస్తు తామసు యెహోషువగా ఉన్నారు. ఇప్పుడు 3వ యాత్రలో మనం ఉన్నాం. 3వ యాత్రలో మరలా క్రీస్తు తామసు ఇప్పుడు మోషే, 3వ యాత్ర మోషేగా ఉన్నారు. ఇప్పుడు పరిశుద్ధాత్మ ఇప్పుడు మనకి యెహోషువగా ఉన్నారు. ఉత్తర స్వీకారం అనే సందేశంలో కృష్ణ గారు మాట్లాడుతున్నారు. పరిశుద్ధాత్మే మన యొక్క నాయకుడు. ఇప్పుడు సంఘం ద్వారా దేవుడు 3వ యాత్రలో పరిశుద్ధాత్మగా ఉండి తన కార్యాన్ని జరిగిస్తున్నారు. 3వ యాత్ర పూర్తిగా ఈ 3వ యాత్ర ముగింపులో మనం ఉన్నాము. కాబట్టి శాశ్వతంగా మనము ఒక స్థలాన్ని విడిచిపెట్టి మరొక ప్రయాణం మనం మొదలు పెడుతున్నాం. మొదటి యాత్రలో యెహోవా అనే ఒక స్థలాన్ని విడిచిపెట్టి వాళ్ళు యేసు అనే ఒక యాత్రను ప్రారంభించేశారు. 2వ యాత్రలో యేసు అనే ఒక స్థలాన్ని విడిచిపెట్టేసి బ్రహ్మ అనే ఒక స్థలానికి వాళ్ళు ప్రయాణం మొదలుపెట్టారు. ఇప్పుడు 3వ యాత్రలో మరలా బ్రహ్మము మరలా వచ్చారు. ఇదే నిత్య గుడారము, నిత్యనామము అని మనం ఈ యొక్క ప్రదేశం నుండి మనం నిత్య ప్రదేశానికి వెళ్ళిపోతున్నాం మనం ఈ 3 యాత్రలు. కాబట్టి మనం వెళ్ళిపోతున్నాం. కాబట్టి ఈ యొక్క మీటింగ్ల యొక్క చివరి వారంలో, అంటే ఏదైతే మనకి 28వ తారీఖు ఉందో మే, దానికంటే ముందు 1-2 రోజులు మీరు మీ యొక్క బంధువులు ఎవరైతే మీకు ముఖ్యమైన వారు ఉన్నారో, ఎవరైతే మీకు బాగా మరింతగా ఆప్తులు, మన భౌతికంగా చాలా మంది ఉంటారు మనకి ఆప్తులు. వాళ్ళు మనకి మన మీద చాలా అక్కర కలిగి ఉంటారు, చాలా బాధ్యత కలిగి ఉంటారు, మనం అంటే చాలా ప్రేమ కలిగి ఉంటారు. వాళ్ళు వారికి ఖచ్చితంగా వెళ్ళండి. ఒక రోజు మీ పనులను చక్కబెట్టుకొని వాళ్ళకి చెప్పండి, మేము నిజమైన వాక్యాన్ని మేము కలిగి ఉన్నాము, నిజమైన దేవుడిని మేము కలిగి ఉన్నాము. అతి త్వరలో
మేము మరణము లేకుండా సజీవంగా మేము వెళ్ళిపోబోతున్నాము. మేము పొందుతున్న ఈ భాగ్యాన్ని మీతో కూడా పంచుకోవాలనే మేము ఇక్కడికి వచ్చాము అని పొందినటువంటి ఈ గొప్ప విమోచన కార్యాన్ని మీకు దగ్గరగా బంధువులుగా ఉన్నటువంటి ఎవరైతే ఉన్నారో వారి గృహాలకు వెళ్ళండి, వారితో ప్రేమతో మీరు కలవండి, వారితో ఒకరోజు మీరు అక్కడ టైం స్పెండ్ చేయండి, సమయం గడపండి, వారితో వాక్యాన్ని పంచుకోండి. ఈ చివరి సమయంలో ప్రకటన 10:7లో ఉన్న ఘనమైన దూత ఈ లోకానికి వచ్చారు, దేవుని గురించి బయలుపరిచారు. దేవుడు లేకపోతే సృష్టి లేదు, మనము లేము. కాబట్టి ఆ గొప్ప దేవుడిని మేము కలిగి ఉన్నాము. కాబట్టి మీరు నమ్మినా నమ్మకపోయినా మీతో ఈ విషయాన్ని పంచుకోవడానికి మేము వచ్చాం అని మీ యొక్క బంధువులు, ఆత్మీయులు, ఆప్యాయత కలిగిన వారు ఎవరైతే ఉంటారో వారితో మీరు యొక్క విషయాలను మీరు పంచుకోండి. మీ 1-2 రోజులు ఎవరైతే ఉంటారో వాళ్ళ దగ్గరికి వెళ్ళండి. మీరు ఒక్కొక్కరిగా వెళ్తారో, కుటుంబంతో వెళ్తారో, మీరు ఎలా వెళ్తారో అది మీ యొక్క వెసులుబాటును బట్టి చేయండి. కానీ ఖచ్చితంగా అయితే చేయండి. మనం అతి త్వరలో క్రిస్ థామస్ యొక్క సందేశం ప్రకారంగా మనం ఈ యొక్క భూమి యొక్క గురుత్వాకర్షణ శక్తిని విడిచి, భౌతిక సంబంధమైన ఈ గురుత్వాకర్షణ శక్తిని విడిచి పరలోక సంబంధం వైపు, పరలోక పైన వైపు మనం ప్రయాణం చేస్తున్నాం. కాబట్టి క్రిస్ థామస్ గారు చెప్తున్నారు, యేసు క్రీస్తు ఆ యోర్దాను మరణానికి సూచనగా ఉంది. ఆ యోర్దాను యెహోషువ దాటాడు తన సైన్యంతో. ఆ యోర్దాను యెహోషువ ఎలా దాటాడంటే యోర్దాను అడుగు భాగం నుంచి దాటాడు ఆయన. అవునా? యోర్దాను ఎలా దాటాడు ఆయన? యోర్దాను చీల్చి 6 నెలలకి మార్చి యోర్దాను పెట్టుకుని వెళ్ళాడు ఆయన. యోర్దాను కింద నుంచి వెళ్ళాడు ఆయన. ఆ యెహోవా తన సైన్యంతో యోర్దాను కింది భాగం నుంచి వెళ్ళాడు. యేసుక్రీస్తు తర్వాత క్రీస్తు మరణం వచ్చారు. తర్వాత వారు ఏం చేశారు? యోర్దానుని అధిగమించారు. వాళ్ళు ఏం చేశారంటే అధిగమించిన అర్థం ఏంటంటే ఈ గట్టు నుంచి ఆ గట్టుకి వాళ్ళు కాలు దాటేసి వెళ్ళిపోయారు. వాళ్ళు యోర్దాను తీసేవాళ్ళు. ఆ యెహోషువ యోర్దానుని చీల్చి అడుగు నుంచి వెళ్ళాడు. ఇప్పుడు మరలా వచ్చినటువంటి ఈ కాలపు యొక్క యెహోషువ ఎవరైతే ఉన్నారో, 2వ యాత్ర యెహోషువ, 3వ యాత్ర మొదటి యాత్ర యెహోషువ, 2వ యాత్ర యెహోషువలు ఎవరైతే ఉన్నారో వారు ఏం చేశారంటే యోర్దానుని, యేసుక్రీస్తు కూడా, మోషే కూడా యోర్దానుని ఈ గట్టు నుంచి ఆ గట్టుకి, ఒక కాలు ఈ గట్టు మీద, మరొక కాలు ఆ గట్టు మీద పెట్టి దాటి వెళ్ళిపోయారు. థామస్ గారు చెప్పారు ఏమంటే మనము యోర్దాను పైన నడుస్తూ ఉన్నాం. యోర్దాను మన పాదాల కింద ఉంది. ఇప్పుడు హల్లెలూయా. మనం ఏం చేస్తున్నాము? యోర్దాను మన పాదాల కింద ఉంది. యోర్దాను పైన మనం నడుచుకుంటూ వెళ్తాం. కాబట్టి మరణాన్ని జయించిన ప్రజలుగా మనం ఉన్నాం. మరణము నీ పాదాల కింద, నా పాదాల కింద ఉంది అంటే ఇదే అని థామస్ గారు చెప్తున్నారు. మనం యోర్దాను పైన నడుస్తూ పోతా ఉన్నాం. మనం యోర్దానుని మింగుతూ పోతా ఉన్నాం. మనము అంటే ఇక యోర్దానికి లేదు, ఇక మరణం లేదు. ఇక ఆ యేసుక్రీస్తు మరణం అయితే దాన్ని అధిగమించారు, కానీ మనమైతే దాన్ని లేకుండా చేసుకుంటూ వెళ్తా ఉన్నాం. మనం ఇక అది మన పాదాల కిందే ఉంది. నడుస్తూ వెళ్ళిపోతా ఉన్నాం. ఆ యెహోషువలాగా కింద నుంచి వెళ్ళట్లేదు, యేసుక్రీస్తు క్రీస్తు లాగా దాన్ని అధిగమించి వెళ్ళట్లేదు. మనం అసలు మరణమే లేకుండా చేసుకుంటూ వెళ్తున్నాం మనం. కాబట్టి ఈ వర్తమానం అనేది చాలా గొప్ప వర్తమానం. ఇది మీరున్న కాలము మీకు చాలా గొప్పది. కాబట్టి మీరు పొందుకున్న ఈ భాగ్యాన్ని మీరు ఖచ్చితంగా మీరు మీ బంధువులతో, మీ ఆత్మీయులతో, స్నేహితులతో, మీకు ఎవరైతే రేపొద్దున అక్కడికి వచ్చి అయ్యో సోదరుడా ఇంతకాలం నాతో ప్రేమ కదా, నన్ను ఇంతగా ప్రేమించావు కదా, నేను కూడా ఇంతగా ప్రేమించాను కదా, నువ్వు ఒక్క మాట కూడా నాతో చెప్పలేదే, ఈ దేవుడి గురించి, ఈ నామం గురించి నాతో పలకలేదే అని మీ మీద నింద లేకుండా, మీరు వారి యొక్క ప్రాణాలకు మీరు ఉత్తర్వాలుగా ఉండకుండా మీరు ఖచ్చితంగా ఆ యొక్క మే నెల చివరి ఆ మీటింగ్ 2 రోజుల ముందుల్లో ఖచ్చితంగా మీ బంధువులు ఇంటికి వెళ్ళండి. వెళ్ళి ఒకరోజు వస్తారో, లేకపోతే ఒకరోజు ఫ్యామిలీ వెళ్తారో, ఒకరిగా వెళ్తారో, లేకపోతే భర్త ఒక చోటికి, భార్య ఒక చోటికి, పిల్లల చోటికి వెళ్ళి మీ ఆత్మీయులు ఎక్కువ మంది ఉంటే ఇలాగా వారికి దేవుడి గురించి ఏదైనా అవసరమైతే ఏదైనా మనం ఒక ట్రాక్ తయారు చేసుకుంటున్నాం. మనం ఈ లోపే చిన్న ఒక 2-3 పేజీలతో యేసుక్రీస్తు గురించి, దేవుడి గురించి పూర్తిగా అర్థమయ్యేలాగా ఒక ట్రాక్ మనం తయారు చేసుకుందాం. ఈ ట్రాక్ పట్టుకొని వెళ్ళి ఖచ్చితంగా మీ బంధువులకి, మీరందరికీ కూడా ఇచ్చి మేము గొప్ప సత్యంలో ఉన్నాము, అది సమయము అది దగ్గరగా ఉంది, అది ఎప్పుడో మాకు తెలియదు, కానీ మేమైతే మరణము లేకుండా సజీవంగా ఈ లోకం నుంచి మేము కనుమరుగు అవబోతున్నాము, అదృశ్యం కాబోతున్నాము.
కాబట్టి ఈ భాగ్యాన్ని మీరు కూడా పొందుకోవాలనే ప్రేమతోనే మేము వచ్చామని ఆ ట్రాక్ని మీరు ఇచ్చి వారితో పంచుకోవాలని నేను కోరుకుంటున్నాను. దానికోసం కూడా మీరు ప్రార్థన చేయండి. ఆ ట్రాక్ మనం తయారు చేసేటప్పుడు అది అందరికీ కూడా అర్థమయ్యే పదాలతో ఆ చిన్న వర్తమానం మనం తయారు చేయాల్సి ఉంటుంది. కాబట్టి మరి దేవుడే ఆ ట్రాక్ని మన యొక్క హృదయాల్లో ప్రేరేపించి ఆ కార్యం జరిగించినట్లు కూడా మీ యొక్క వ్యక్తిగత ప్రార్థనలో మీరు జ్ఞాపకం చేసుకోండి. ప్రభుకి స్తోత్రం కలుగాక. హల్లెలూయా. మరి ఒకసారి 5 వారాలు 5 వారాలు వినపడుతున్నారు కదా? సౌండ్ ఫ్యాన్ ఆపింది. ఫ్యాన్ ఆపింది. ఆపేసండి, ఫ్యాన్ ఆపేసి పర్లేదు. ఇప్పుడు 5 వారాలు, ఈ 5 వారాలు మీ యొక్క వృత్తిలో ఎంత బాధ్యతగా మీరు ఎంచుకుంటారో, ఈరోజు నేను డ్యూటీకి వెళ్ళాలి, ఈరోజు నేను పనికి వెళ్ళాలి, ఈరోజు నేను పనికి వెళ్ళాలి, ఈరోజు నేను పనిలో ఉండాలి అని బాధ్యతగా మీరు ఎంచుకొని ఎలాగైతే ఆ రోజు మీరు పనిని నిర్ణయించుకుంటారో, మరి 5 వారాలు కూడా ఈ గురువారం అనేది మీకు ఒక బాధ్యత. మీరు ఉదయం లేకుండా పనులు చేసుకోవటం, మీ ఇంటి దగ్గర పనులు చక్కబెట్టుకోవటం, 9 గంటలకల్లా మందిరం దగ్గరికి వచ్చి మనం ఏ పని ఉంటుంది, ఏదో పని ఉంటుంది ఖచ్చితంగా. ఆ పనులన్నీ కూడా మరి 5 వారాలు చక్కగా పెట్టుకుంటే త్వరితగతిన మనం పనులు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. మరొకసారి అందుకోసం నేను గుర్తు చేస్తున్నాను, ఖచ్చితంగా 5 వారాలు కూడా మీరు సహకరించండి. ఆదివారం ఎలాగో ఉంటుంది కాబట్టి 5 వారాల్లో గురువారం మాత్రం తప్పకుండా మీరు సహకరించండి. సరే, మంచిది. ప్రభుకు స్తోత్రం కలుగాక. హల్లెలూయా. ఈరోజు నేను మెసేజ్ మాట్లాడాలనుకోలేదు, ఈ హెచ్చరికలు మాత్రమే చేస్తున్నాను. సహోదరుడు కూడా మరి చాలా మంది కూడా కొన్ని మాటలు చెప్తున్నారు, నేను అప్పగిస్తున్నాను. కాబట్టి మీరందరూ కూడా మరి ఈ యొక్క వాక్యాన్ని, ఈ గడియలో మనం పొందుకున్న స్థానాన్ని మనం కాపాడుతున్నట్లుగా క్రిస్తు గారు చెప్తున్నారు. అదేవిధంగా క్రిస్తు బ్రహ్మ చెప్పారు, ఒక యూదుడు క్రిస్తు బ్రహ్మ దగ్గరికి వచ్చారంట. క్రిస్తు బ్రహ్మ దగ్గరికి వచ్చి, బ్రహ్మ సోదరుడా, ప్రపంచంలో ఎన్ని డిగ్రీలు ఉన్నాయో అన్ని డిగ్రీలను చదివాను, అన్ని డిగ్రీలు ఉన్నాయి నా దగ్గర. స్పష్టమే చెప్తున్నారు. అవును, నిజంగా ఆయన ఎదుట అన్ని డిగ్రీలు కుమ్మరించబడ్డాయి అని చెప్పారు. అక్కడ అన్ని డిగ్రీలు అతని ముందు కుమ్మరించబడ్డాయి. అంత చదివాడు ఆయన, అంత జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. తర్వాత దేవుడు ఎవరు నేను తెలుసుకున్నాను, ఆ దేవుడిని వెంబడించాను, ఆ దేవుడిని నమ్ముతున్నాను గత కొంతకాలంగా. కానీ నా లోపల ఏదో వెలితి, నా లోపల ఏదో వెలుతుంది. ఆ వెలితి ఏంటో నాకు తెలియట్లేదు, నాకు అర్థం కావట్లేదు. నేను ఇంత ప్రపంచంలో ఉన్న అన్ని పుస్తకాలు చదివాను, అదేవిధంగా బైబిల్ చదువుతున్నాను, పూర్తిగా విశ్వాసంలో దేవుడిని పూర్తిగా నమ్మి వెంబడిస్తున్నాను, నేను పూర్తిగా దేవుడిని వెంబడిస్తున్నాను నేను. అయినా నా జీవితంలో ఏదో వెళుతున్నట్టుగా తెలుస్తుంది, నాకు అనిపిస్తుంది అని చెప్పి అడిగినప్పుడు స్వయంగా గారు చెప్పారు ఏమనంటే, నువ్వు ఎంత విశ్వాసమైనా, ఎంత భయభక్తులతో నువ్వు దేవుని సన్నిధిలోకి వచ్చి వెంబడిస్తూ ఉన్నా కూడా నీలో వెలితి ఉంది అంటే అర్థం ఏంటంటే, నీవు ఈ గడియకు సంబంధించిన వర్తమానము చేత నీ హృదయాన్ని నింపలేదు. డిగ్రీలు చేసావు, లోక సంబంధమైన జ్ఞానంతో నీ హృదయాన్ని నింపావు. బైబిల్ చదువుతున్నావు, బైబిల్ వెంబడిస్తున్నావు, దేవుడు నమ్ముతున్నావు, క్రమంగా నువ్వు ఆరాధనకు వచ్చి విశ్వాసం ఉంచుతున్నావు. కానీ దేవుడు నీ కాలంలో ఏ వాక్యాన్ని బయలుపరిచారో ఆ వాక్యము చేత నీ హృదయాన్ని నింపలేదు. అందుకోసమే నీలో వెళ్తుంది అని చెప్పారు. కాబట్టి ఇక్కడ కూర్చున్న మనం అందరం కూడా వారం వారం క్రమం తప్పకుండా ప్రార్థనకు వస్తాం, క్రమం తప్పకుండా పరిశుద్ధ గ్రంథం చదువుతాం, క్రమం తప్పకుండా పలుకుబడిన వాక్యాన్ని చదువుతాం, విశ్వాసం ఉంచుతాం. ఒకవేళ నిజంగా ఏదైనా శోధన వచ్చినా కూడా మిగతా లోకస్తుల మాదిరిగా మనం కలవరపడకుండా ప్రభు సన్నిధులు వేచి ఉండి ప్రభు సమాధానం ఇచ్చే వరకు నిలబడతాం. అన్నీ బాగానే ఉంటాయి. కానీ మన హృదయంలో తెలియని వెలుతుంటుంది ఎక్కడ, అదేంటో తెలియదు. ఆ భారం స్పష్టంగా గారు చెప్పారు. ఆ భారం ఏంటంటే, నీ కాలంలో దేవుడు ఏ కాలాన్ని అయితే, ఏ వర్తమానం అయితే ఇచ్చారో ఆ వర్తమానం చేత నీ హృదయం నింపబడినప్పుడు నీ ఆత్మ సంతుష్టిగా ఉంటుంది, పరిపూర్ణంగా ఉంటుంది. అప్పుడు నీ ఆత్మ
దేవుడు నీ కాలంలో బయలుపడుతున్న యొక్క వర్తమానము చేత నీ ఆత్మ నింపుదల నువ్వు కలిగి ఉన్నట్లయితే అప్పుడేమవుతుంది? నీ హృదయము ఆనందంగా ఉంటుంది, వెలితి ఉండదు, కొలత ఉండదు, నింపుదలగా ఉంటుంది, పొర్లి పారుతూ ఉంటుంది. చూడండి, మన గుడారంలో ఏముంటుంది? ఉబేదేదోము ఇంట్లో ఏముంది? దేవుని నిబంధన మంచం ఉంది. ఓబేదేదోము ఇంట్లో నిబంధన మంచం ఉండేసరికి ఓబేదేదోము యొక్క ఇల్లు ఏమైపోయింది? ఆశీర్వదించబడింది. మరి ఆకార గుడారంలో ఏముంది? ఆకార గుడారంలో ఊదారంగ వస్త్రం ఉంది, సనపనార వస్త్రం, వెండి బంగారం ఉంది. ఉబేదేదోము గుడారంలోనేమో దేవుని యొక్క వాక్యం ఉంది. ఆకాను గుడారంలో వెండి ఉంది, బంగారం ఉంది, షీనారు వస్త్రం ఉంది, ఊదా రంగు. థామస్ గారు చెప్తున్నారు, వెండి విమోచన, బంగారము దైవత్వము. నీ గుడారం అనగా మానవ గుడారము, నీ హృదయమే దేవుని గుడారము. ఉబేదేదోము గుడారంలో ఎలాగైతే మందసం ఉందో ఆ ఉబేదేదోము యొక్క ఇల్లు ఆశీర్వదించబడింది. కానీ ఇప్పుడు సంఘములో ఆకాన్లు ఉన్నారు. ఇప్పుడు ఈ యొక్క ఆకాన్ల యొక్క హృదయాలు ఏముందంటే విమోచన ఉంది. ఓ క్రీస్తు మా దేవుడు మా కోసం రక్షణ, ఆయన రక్తాన్ని కార్చాడు, విమోచన పొందారు. అదేవిధంగా వారు దైవత్వాన్ని పొందుకున్నారు. వెండి బంగారం రెండు ఉన్నాయి. దానితో పాటుగా ఊదారంగ వస్త్రము, షీనారు వస్త్రాన్ని పెట్టుకున్నారు, లోకాన్ని కూడా పెట్టుకున్నారు. నీ గుడారంలో విమోచన దేవుణ్ణి ఉంచినా కూడా ఊదారంగ వస్త్రాన్ని లోపల నీ హృదయంలో ఉంచుకోవడం వల్ల ఏమొచ్చింది అంటే ప్రభు చెప్పారు, నీ సైన్యంలో ఒక్క గాయము కూడా కాదు అని చెప్పినటువంటి సైన్యంలో 16 మంది చనిపోవడానికి ఆకారం కారణమయ్యాడు. కేవలము వెండితో బంగారముతో లోక సంబంధమైన కార్యాన్ని తన హృదయంలో ఉంచుకోవడం వల్ల. కాబట్టి మందిరంలోకి వచ్చి నీవు విమోచన పొందుకున్నావు, దైవత్వాన్ని పొందుకున్నావు, కానీ లోకాన్ని మాత్రం తీసుకెళ్ళిపోతున్నావు. లోకం మాత్రం పోవట్లేదు. మరి లోకం పోకపోతే నీ వల్ల నీ కుటుంబానికి అందరికీ కూడా శాపమే, అందరికీ శాపమే. నీ గుడారంలో ఉండాల్సింది నిబంధన మందసం ఉండాలి. నీ గుడారంలో వాక్యం ఉండాలి. నీ గుడారంలో లోకం కాదు, నీ గుడారంలో ఉండాల్సింది. ఒక్కరు కూడా చనిపోరు అని చెప్పినట్టు వాగ్దానం పొందుకున్న యెహోషువ 16 మంది చనిపోయేసరికి ఒక్కసారిగా యుద్ధాన్ని ఆపేశాడు. ప్రభు సన్నిధికి వెళ్ళి ప్రార్థన చేశాడు. ప్రభు చెప్పారు, నీ పాళెంలోకి పాపము ప్రవేశించింది, శుభ్రం చేయి. ప్రభు చెప్పారు యెహోషువతో, నీ పాళెంలోకి పాపం వచ్చింది కాబట్టి ఆ పాపం ద్వారా 16 మంది మరణానికి కారణమైంది కాబట్టి నీ పాళాన్ని శుభ్రం చేయి. యెహోషువ కూర్చోబెట్టాడు. స్పష్టంగా చెప్పారు, దేవుడు కనిపెట్టి బయలుపరిచేదాకా ఆకారం తన పాపను ఒప్పుకోలేదు. పాళెంలోనికి పాపం ఎవరు తెచ్చారో, పాళెంలోనికి పాపము ఎలా వచ్చిందో దేవుడు ప్రవక్త ద్వారా చెప్పే వరకు ఆకారంలో పశ్చాత్తాపం రాలేదు. ఎంత భయంకరం పడుతున్నది. నీ హృదయం నీ మీద దోషారోపణ చేస్తూనే ఉంటుంది కదా, చెప్తూనే ఉంది కదా వాక్యము, ఇది చేయాలి ఇది చేయకూడదని. మరి నువ్వు కూడా పొరపాటు చేస్తే వెంటనే ఏం చేయాలి? పశ్చాత్తాపడాలి. ప్రభు ఇదిగో నేను నీకు విరోధంగా నేను పాపం చేశానని చెప్పి ఎప్పుడైతే నువ్వు పశ్చాత్తాపడతావో ఆ పాపానికి క్షమాపణ ఉంటుంది. ప్రభు బయలుపడదాకా ఆకారం ఎప్పుడు దాకా దాచుకున్నాడంటే ఆ సమావేశపరిచి మన పాళెంలోనికి పాపం ప్రవేశించింది, మరణం వచ్చేసింది కాబట్టి ఎవరు దీనికి తెగించారు, ప్రభు చెప్పారు ఇది అని చెప్పినప్పుడు అప్పుడు వచ్చి ఆకారం ఒప్పుకున్నాడు, అయ్యా నేనే ఈ పాపం చేశాను. మీరు అప్పుడు దాకా మీరు ఉండకండి. మన మనుషులుగా ఉన్నాం కాబట్టి ఏదో ఒక మాట ద్వారా, క్రియ ద్వారా, చూపు ద్వారా, ప్రవర్తన ద్వారా దేనో ఒక దాని విధంగా మనం పాపం చేస్తాం. కాబట్టి ప్రభువు దాన్ని మనం ముందుకు తెచ్చేదాకా ప్రవక్త ద్వారా లేదా వర్తమానం ద్వారా మనల్ని హెచ్చరించేదాకా కాకుండా ముందుగానే ఈ ఉదయం నుంచి సాయంత్రం వరకు మనం ఏం క్రియలు చేసాం, ఏం మాట్లాడాం, ఎలా ప్రవర్తించాం, ఇవన్నీ కూడా మనం ఒకసారి ఆలోచించుకుంటే మనకు తెలిసిపోద్ది. మనం ఈరోజు ఏం మాట్లాడాం, ఎవరితో ఏమన్నాం, ఎవరిని ఏం మాట్లాడాం, ఎవరితో ఏ విధంగా ప్రవర్తించాం. పరిశుద్ధాత్మ క్రీస్తు వెంకటతో ఒక మాట చెప్పింది, ఆయన వినపడింది నీకు, మరణం నువ్వు దొంగతనం చేస్తున్నావు అని వచ్చింది స్వరం. ఎవరికి? క్రీస్తు మేడం గారు. అసలు ఆయన ఉదయం ఈ దేశంలో ఉంటే మళ్ళీ సాయంత్రానికి ఇంకో దేశానికి వెళ్ళాడు. ఆయన స్వరపేటికలు అరిగిపోయినాయి. డాక్టర్లు కూడా చూసి, అయ్యా నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, స్వరాన్ని చూసి మనిషి బాడీని కింద నుంచి పైకి చూశాడు ఒక డాక్టర్.
ఒక ఈఎన్టీ డాక్టరు బ్రహ్నం గారి యొక్క స్వరాన్ని గొంతుని పరీక్షించిన తర్వాత వెనకెళ్ళి బ్రహ్నం గారి యొక్క బాడీని పైనుంచి కింద చూశాడు. అసలు నువ్వు ఎలా నిలబడగలుగుతున్నావు, ఎలా మాట్లాడగలుగుతున్నాడు, అసలు నీ లోపల స్వరపేటికలే లేవు, పూర్తిగా అరిగిపోయినాయి, ఎలా నువ్వు అని అంతగా ఆయన పరిచయం చేస్తూ ఉంటే పరిశుద్ధాత్మ ఏముందంట, బ్రణం నువ్వు దొంగతనం చేస్తున్నావు అన్నాడు. బ్రణం గారు అన్నారంట, అభిప్రాయం నేను ఏ దొంగతనం చేయలేదండి అన్నారంట. లేదు చేస్తున్నావు. ఏం దొంగతనం చేశాను నేను? నీవు సమయాన్ని దొంగిలిస్తున్నావు అని చెప్పింది పరిశుద్ధాత్మ. సమయాన్ని దొంగిలిస్తున్నావు, నువ్వు దేవుని యొక్క సమయాన్ని నువ్వు దొంగిలిస్తున్నావు. అప్పుడు ఆయన వెంటనే నేను చెప్పారంట, ప్రభువా నేను నీ సమయాన్ని దొంగిలిస్తున్నానా? అయితే లేదు, ఇక మీదట నేను ఆ పని చేయను, నేను నీ యొక్క సమయాన్ని నీకే చెల్లిస్తాను ఆయన ఒప్పుకున్నారు అన్నది. మరి మనం దేవుని యొక్క సమయాన్ని, దేవునికి ఆరాధనలకి ఉండాల్సిన సమయాన్ని, మరి సహోదరులతో ప్రేమగా వాక్యాన్ని పంచుకునే సమయాన్ని, మరి ఇంకా ఇతరత్ర సమయాన్ని మనం కూడా దొంగతనం చేస్తున్నాం. మనం అంత గొప్ప పరిచారికుడినే పరిశుద్ధాత్మలు అంటే మనల్ని ఎంతగా అసలు మనం ఎంత ఎదిగి కూడా లేవు మనకి అసలు. కాబట్టి ముగింపు సమయానికి మనం వచ్చాం కాబట్టి సహోదరులారా, మరి చాలా జాగ్రత్తగా మరి దేవుని యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వండి, దేవునితో సమయాన్ని గడపండి. మీరు ఏ పని చేసుకుంటారో ఆ పనిని నిశ్చింతగా మీరు చేసుకోండి, ఇబ్బంది లేదు. దాంతో పాటుగా దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దేవునికి కేటాయించండి. దేవునికి ఆరాధన క్రమాన్ని మీరు ఆ సమయానికి రండి, ఆ సమయాన్ని ప్రభు కోసం మీరు అప్పగించండి. దేవునికి మీరు ఏం చేయాలో మీరు దానికి చేయండి. అసలు దేవుడు మీకు ఈ లోకానికి మీకు అవకాశం ఇవ్వకపోతే, అసలు మీరు మానవులుగా ఈ లోకానికి దేవుడు రావాలని నిర్ణయించకపోతే అసలు మనకి జన్మ ఎక్కడది? మనకి ఎక్కడికి శరీరం ఎక్కడికి? మనకి ఈ తల్లిదండ్రులు లేదా చుట్టుపక్కల బంధువులు వీళ్ళందరూ మనకి ఎక్కడికి వస్తారు? అసలు మనమే ఒక దేహంతో ఈ లోకానికి వచ్చామంటే దేవుడు మనకి ఇచ్చిన గొప్ప కృప, భాగ్యం అది. అనేక మంది ఈ దేహాన్ని కాపాడుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు, కానీ కాపాడుకోలేకపోతున్నారు. కానీ నీకు మరణం లేని జీవాన్ని ఇచ్చాడు ప్రభు. కాబట్టి ఇంకెంతగా మనం దేవునికి దగ్గరగా జీవించాలి. ప్రియమైన సహోదరులారా, దేవుని యొక్క సమయాన్ని దొంగిలించొద్దు. మీ యొక్క గుడారాల్లో నిబంధన మందసాన్ని, వాక్యాన్ని మాత్రమే ఉంచండి. ఆకాంలాగా మరి పాపాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి మీ ఇంట్లో ఉన్న వారందరికీ ఆ శాపాన్ని తెచ్చే విధంగా మీ ప్రవర్తన మీరు ఉంచుకోవద్దు. దేవుడు చెప్పేదాకా, ముఖ్యంగా ప్రభువు చెప్పేదాకా మీ పాపాన్ని మీరు కప్పిపెట్టొద్దు. మీ పాపాన్ని మీరు కప్పిపెట్టద్దు. సహోదరుడు నేను పాపం చేశాను, సతీష్ గారు చెప్పేదాకా నేను దాన్ని కప్పిపెట్టేసేస్తాను, ఎందుకు తెలియలేదు లేని. కానీ దాయలేమండి దేవుని ఎదుట ఏది కూడా. సౌలు దాయగలిగాడా? బ్రదర్? అమాలేకీయుల యొక్క ఒంటెల్ని, ఎద్దుల్ని, బాకెల్ని అన్నీ తెచ్చి ఏం చేశాడు? దూరంగా పెట్టించాడు. మళ్ళీ వాడు అరిచినా కూడా శబ్దాలు వినపడకుండా దూరంగా పెట్టొచ్చాడు ఇక్కడికి. సౌలు అడిగాడు, సమీయులు అడిగాడు సౌల్ని, అయ్యా అంతా జరిగిందా? అప్పుడు ఆయన అన్నాడు, అయ్యా మీరు చెప్పినట్లుగా యెహోవా చిత్త ప్రకారంగా అంతా చేశాం మేము. మళ్ళీ అడిగాడు ఆయన, అవును అంతా చేశాం. మరి అయితే నాకు వినబడుతున్న ఆ యొక్క ఎద్దుల శబ్దాలు, ఒంటెల శబ్దాలు, గాఢదవముల శబ్దాలు ఏంటి, నాకు అరుపులు ఏంటి అని అడిగాడు. అంటే మనం దాచిన ప్రభు సన్నిధిలో వాటిని దాయలేం. మన భౌతికంగా మన చెవులకి, భౌతికంగా ఉన్న మన సహోదరులకి చెవులకు దాస్తాం మనం, కానీ దేవుని సన్నిధిలోంచి దాయలేం. యోసేపు చెప్పాడు కదా, తన అన్నల సంచిలో యోసేపు యొక్క వెండి గిన్నెని ఎవరు సంచిలో పెట్టాడు? బెన్యామీన్ యొక్క గిన్నెలో పెట్టాడు, సంచిలో పెట్టాడు గిన్నెని, వెండి గిన్నెని. యోసేపు యొక్క వెండి గిన్నె బెన్యామీన్ యొక్క సంచిలో ఉంది. ఎంత ప్లాన్ బ్రదర్ దేవుడు, ఎంత ప్రణాళికబద్ధంగా చేశాడు ఆయన. ఆయన ఎక్కడ ఏం చేసినా కూడా మనకి చివరి దినాల్లో మనకి వాక్యం అర్థమయ్యేలానే ఉంది అంత. యోసేపు యొక్క వెండి గిన్నె ఎవరి బ్యాగ్లో ఉంది? బెన్యామీన్ స్థితిలో ఉంది. అది ఎప్పుడు తెలిసిందంటే ఎవరికి తెలియదు. అది పెట్టించింది ఎవరు? యోసేపు పెట్టాడు. అది యోసేపుది. అది యోసేపే బెన్యామీన్ యొక్క సంచిలో గిన్నె పెట్టించి కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత మళ్ళీ సైన్యాన్ని పంపించి రాజుగారింట్లో మీరు దొంగతనం చేసి పెట్టుకుని పోతారట అడిగించి, వెంటనే వీళ్ళు భయక్రాంతులు అయిపోయారు. మేము రాజుగారింట్లో దొంగతనం చేయటం, అసలు రాజుగారి ముందు నిలబడడానికే మాకు తల ఎత్తి చూడడానికే మాకు ధైర్యం లేదు, ఆయన ఇంట్లో వస్తువులు మేము ఎలా దొంగిలిస్తాం? అప్పుడు వాళ్ళు అడిగారు, ఒకవేళ ఎవరి సంచి వెలిగిరుతుందో వాళ్ళు అవుతారు, దాసులు అవుతారు. ఇక్కడ ఒకవేళ వాళ్ళు ఏం చెప్తున్నారు?
మా తమ్ముడు కనుక సంచిలో కనుక వెండి గిన్నె దొరికింది అనుకోండి, మా తమ్ముడు రాడు కానీ మేము ఎవరైనా వస్తాం. యోసేపు అన్నాడు కుదరదు, ఎవరి సంచిలో దొరికిందో వాళ్ళు రావాలి. ఆ? అప్పుడు అంటాడు ఆయన, ఎప్పుడైతే బెన్యామీన్ యొక్క అందరు సంచులు ఓపెన్ చేశారు, ఎవరి సంచిలో వెండి గిన్నె లేదు. బెన్యామీన్ యొక్క సంచి ఓపెన్ చేశారు, దాంట్లో వెండి గిన్నె కనపడింది. అది ఎవరిది? యోసేపు. అవును బ్రదర్. ఇక్కడ ఈ ఈ ఈ లోకంలో చాలా ధాన్యంతో నింపబడిన సంచులు ఓపెన్ చేశారు. అవునా? సిఎస్ఐ, పెంతెకోస్తు, బ్యాప్టిస్టు, లోదరను అన్ని ఓపెన్ చేశారు. అన్నింటిలో కూడా ధాన్యం ఉంది, కానీ ఏమి లేదు, వెండి లేదు. ఎవరి సంచిలో ఉంది? తామస్ అనే ఒక వెండి, ఆ యొక్క బెన్యామీన్ అనే ఒక సంచిని ఓపెన్ చేసినప్పుడు దాంట్లో ఉంది వెండి గిన్నె. ప్రపంచంలో ఉన్న ఏ సంచిలో లేదు ఆ విమోచన వర్తమానం. ప్రపంచంలో ఉన్న ఏ సంఘంలోనూ లేదు ఆ విమోచన వర్తమానము. ఈ క్రైస్తవులు అనబడిన ఏ సంచిలోనూ లేదు ఆ విమోచన వర్తమానము. ఎవరి సంచిలో ఉందంటే ఈ చివరి దినాల్లో వచ్చినట్టు 7వ దూత క్రీస్తు తామస్ యొక్క సంచిలో ఈ వెండి గిన్నె ఉంది. ఇది ఎవరిదంటే ఈ వెండి గిన్నె? ఇది ఆయనది కాదు, ఇది యోసేపుది. ఇది క్రీస్తు బెన్యామీను యొక్క సందేశము, బెన్యామీను యొక్క సంచిలో పెట్టబడింది. ఇది ఎప్పుడైతే ఓపెన్ చేశారో ఆయన అంటున్నాడు యోసేపు, నా లాంటి శకునము చెప్పగలవాడు ఒకడు ఉంటాడని మీకు తెలియదా? మీరు ఎందుకు ఈ పని చేశారు? అంటే మీరు మీ గిన్నెని దాచిపెట్టుకుని వెళ్ళిపోతే దేవుడు నాకు చెబుతాడని మీకు తెలియదా అన్నాడు లేదు యోసేపు? అన్నాడు. నా లాంటి శకునము చెప్పగలవాడు ఒకడు మీ మధ్యలో ఉంటాడని మీకు తెలియదా? దాచి వెళ్ళిపోతే సరిపోతుంది అనుకుంటున్నారా? యోసేపు అడిగాడు అన్నల్ని. కాబట్టి మీరు అనుకోవచ్చు, నేను ఏం చేసినా, ఎంత రహస్యంగా చేసినా ఎవరికి తెలియదులే అని నువ్వు అనుకోవచ్చు. కానీ శకునము చెప్పగల ద్విభాషి మన మధ్యలో ఉన్నారు. శకునము చెప్పగల ద్విభాషి మన మధ్యలో ఉన్నారు. మనం దాయలేము ఆయన నుంచి ఏది కూడా. కాబట్టి ప్రభు యొక్క సమయాన్ని ప్రభుకి ఇవ్వండి. మీ గుడారాల్లో వాక్యాన్ని ఉంచండి, మీ హృదయాల్లో వాక్యాన్ని ఉంచండి. పరిశుద్ధంగా జీవించడానికి మీరు పోరాటం చేయండి. నేను సహోదరులు పాడిన పాట, విమోచింపబడిన నీ దేహానికి మరణము అంటే కూడా జాగ్రత్తగా కాపాడుకోండి. బాగా రాశారు సహోదరులు, రాసిన సహోదరులు కూడా ప్రత్యేకంగా వందనాలు పడతాయి. కాబట్టి మీ విమోచించబడిన మీ దేహానికి మరణం అంటకుండా మీరు జాగ్రత్తగా కాపాడుకోండి. అదేవిధంగా మరి దేవుని యొక్క పనిలో కూడా మీ యొక్క ఎంత సహకరించగలరో అంతగా మీరు సహకరించి మరి దేవుని యొక్క ఆశీర్వాదం పొందుకోవాలని నేను కోరుకుంటున్నాను. ఈ సమయాన్ని మన సహోదరులు చాలా హెచ్చరికలు ఇస్తున్నారు. నేను ఆ సమయాన్ని అర్పిస్తాను. దేవుడి చిన్నప్పుడు దీవించుకున్నాను. మహాపరిశుద్ధ మహోన్నతమైన మా దేవుడు క్రీస్తువైన ప్రభువా, నూతనమైన ఘనమైన నామానికి వందనాలు స్తోత్రం. ఈ సమయంలో మాతో మాట్లాడిన మా ప్రభు, ఓ ప్రభువా, అనేక మంది ధాన్యపు సంచులు పట్టుకొని వచ్చారు. మా దగ్గర ధాన్యాగారం ఉంది, సిఎస్ఐ చెప్తుంది. మా దగ్గర ఆహారం ఉంది, మేమే ఎత్తబడతాము, ఆర్ఎస్ఎం చెప్తుంది. మా దగ్గర వాక్యం ఉంది, మా దగ్గర పరిశుద్ధాత్మ ఉద్యమం ఉంది, పెంతెకోస్తు చెప్తుంది. మా దగ్గర ఉద్యమం ఉంది, ఓ లూథరన్ చెప్తుంది. ఓ మేము విశ్వాసులము, ప్రార్థన యోధులము, చర్చ్ చెప్తున్నారు. చరిత్ర మాకు తెలుసు, ఓ బ్యాప్టిస్ట్ చెప్తూ ఉంది. ఓ మరి ఎవరికి వారుగానే ఓ మరి ఆ ధాన్యపు బస్తాలను కలిగి ఉన్నారు, ఆహారాన్ని కలిగి ఉన్నారు, వర్తమానాలు కలిగి ఉన్నారు. కానీ ప్రభువా, ఒక్క బెన్యామీను సంచిలో మాత్రమే, బెన్యామీను సంఘములో మాత్రమే విమోచన సందేశాన్ని మీరు ఉంచారు మా ప్రభువా. ఆ విమోచన సందేశము బెన్యామీనుది కాదు కానీ ఓ తన అన్న, తన సహోదరుడు, తన సంబంధి అయినటువంటి యోసేపుది. క్రీస్తు బెన్యామీను యొక్క సందేశము క్రీస్తు తామస్ వర్తమానంలో ఉంది. ఓ అది గోడ మీద చేవరాతలా వ్రాయబడి ఉంది. ఎవరైతే టెకెల్ ఉపార్సల్ అనే అర్థం చెప్పడానికి నిజమైన దానియేలు 3వ అధిపతిగా వచ్చారో, ఆ 3వ అధిపతి, 3వ దానియేలు ఉన్న సంఘములో ఆ వెండి గిన్నె ఉంది, ఆ విమోచన సందేశం ఉంది. ఆ యొక్క బయలుపాటు మరి ఆ సంఘం పొందుకుంటూ ఉంది మా దేవుడు.
సంఘాన్ని నడిపించండి, బలపరచండి మా ప్రభువా. నేను మరి ఆకార గుడారం వలె మా దేహాలు కాదు కానీ ఉభయ దేశం యొక్క గుడారం వలె మా దేహాలను మీరు ఉంచండి. ఓ మీ సమయాన్ని దొంగిలించే వారిగా కాదు కానీ ఓ ప్రభు మరి ఉదయము మధ్యాహ్నము సాయంత్రము 3 సార్లు నీకు బలు అర్పించే వారిగా మమ్మల్ని ఉంచండి. సంఘాన్ని దీవించండి, బలపరచండి ప్రభు. మరి మేము 28, 29, 30, 31 తేదీల్లో నీ మందిర ప్రారంభంతో పాటుగా మరి కూడికలు జరుపుకోవాలని మేము నిర్ణయించుకుంటున్నాం మా ప్రభు. మా సొంత ఉద్దేశంతో కాదు కానీ మీ చిత్తాన్ని మీరు జరిగించండి. ఆ కార్యక్రమాలు మీరే ఉండి నడిపించండి. ఆ కార్యక్రమాలు పాల్గొనడానికి సిద్ధపడుతున్న ప్రతి ఒక్కరిని దీవించండి, క్షేమకరమైన ప్రయాణం తెచ్చండి. అదేవిధంగా మరి పాల్గొంటున్న ప్రతి సహోదరుని మీరు దీవించండి. మంచి పరలోక సంబంధమైన వాతావరణం మాకు దయచేయండి. మోకరించిన ప్రతి ఒక్కరు కూడా మీరు దీవించి ఆశీర్వదించమని, మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకునమని, రాజులకు రాజుగా ప్రభులకు ప్రభువుగా పెండ్లి కుమారుగా మా మధ్య రాబోతున్నాం మా విమోచకుడైన క్రీస్తు బ్రహ్మను యొక్క నామములో ఈ ప్రార్థనలన్నీ అడుగుతున్నాం ప్రభువా. ఆమేన్, ఆమేన్. Crush Benham never fail. Crush Benham. Crush Benham never fail. Hallelujah. Crush Benham never fails indeed. Is coming very soon. Is coming very soon. Is coming very soon indeed. Hallelujah, hallelujah, is coming very soon indeed. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరం సమస్తమైన పరిశుద్ధమును సన్నతించు. నా ప్రాణమా యెహోవాను సన్నతించు, ప్రభువును విమోచించిన క్రీస్తును చూస్తున్నాను. ఆమేన్. ఓ మన ప్రభులకు ప్రభును, రాజులకు రాజును, మన పెండ్లి కుమారుడైన క్రీస్తు మన కృప ఇప్పుడు ఎల్లప్పుడు అతి అతి త్వరలో ఆయనను ముఖాముఖి దర్శించుకొరకు ప్రతి ఒక్కరికి తోడేండి మనం నడిపించడు గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు గణం, జీవము గల దేవుడు, ఆయన నామము మహిమగల నామము, ఆయన వాక్యము సత్యము, ఆయన యొక్క చిత్తము నిశ్చయముగా నెరవేర్చబడను. ఆకాశము భూమి కదిలింపబడను కానీ క్రీస్తు బణం వాక్యము గతించదు. ఈ రోజులలో ఆయన తన బిడ్డలకు నిజమైన దేవుడిగా ఉన్నాడు. తమ పిల్లలకు చీకటిని వెలుగుగాను, చెడును మంచిగాను, కన్నీటిని సంతోషముగాను మార్చున్నారు. ఆయన ఒక్కరికే, క్రీస్తు బృందం ఒక్కరికే సకల స్తుతి ఘనత మహిమ స్తోత్రము ఆరాధన ప్రభుత్వము రాజరికము ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం ఉండును గాక. ఆమేన్. మన నమ్మకమునకు విశ్వాసమునకు పాత్రుడైన క్రీస్తు బృందం ఆయనే రాజులకు రాజు ప్రభులకు ప్రభుగా అభిషేకించబడినందువల్ల ప్రతి ఒక్కరి హృదయము భయముతో పీడింపబడి, ప్రతి ఒక్కరు భయముతో మోకరిల్లి, ప్రతి ఒక్కరి నాలుక క్రీస్తు బృందమే ప్రభు అని అంగీకరించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గ్లోరీ టు గాడ్. అందరికీ వందనాలు సహోదరులారా, వందనాలు సహోదరులారా.